రైతుల కన్నీళ్లను ప్రత్యక్షంగా చూసినటువంటి సినీ నటుడు చిరంజీవి రైతుల సంక్షేమం కోసం, రైతుల కోసం ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, రైతు పడేటువంటి కష్టం ఏంటి అనేటువంటి విషయాలను అన్నింటినీ క్రోడీకరించేటువంటి విధంగా, రైతు యొక్క కష్టాలు తెలిసేటువంటి విధంగా ఖైదీ నంబర్ 150 తీసినటువంటి పరిస్థితి. ఈరోజు ఈ సినిమాను వీక్షించేందుకు అనేక మంది పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అదేవిధంగా రాజకీయ నేతలు కూడా ఈ సినిమాను వీక్షించాలనేటువంటి తలంతో వస్తున్న ప్రస్తుతం వైసీపీ నాయకుడు రాప్తాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఈ సినిమాను స్వయంగా వీక్షించాడు. అసలు ఈ సినిమా ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. రైతులు, రైతు కూలీలు, యువకులు అందరూ వచ్చినాం. మా రాప్తాడు నియోజకవర్గమే 93 పంచాయతీల పల్లెల సమూహం. మేమంతా రైతు బిడ్డలమే. పట్టణాల్లో నివసించినా ఎక్కడ ఉన్నా కూడా ఈరోజు సినిమాలో చిరంజీవి గారు చెప్తారు, పట్టణాలు పల్లెలకు పుట్టిన పిల్లలు అనేసి. అందరూ కూడా ఈరోజు ప్రతి పట్టణంలో ఉన్న నివసిస్తున్న వాళ్ళు కూడా పల్లెల నుండి వచ్చి పట్టణాల్లో సెటిల్ అయిన వాళ్ళే. వాళ్ళందరూ ఆలోచన చేయాలి తమ తల్లులైన పల్లెల గురించి అని చెప్తారు. మంచి మెసేజ్ అది. అయితే ఈ ప్రభుత్వము ఇక్కడ మీకు సినిమాలో కార్పొరేట్ కంపెనీలు కనపడుతున్నాయి. మాకు ఈరోజు ఇక్కడ ప్రభుత్వం కనపడుతోంది రైతులకు శత్రువుగా, రైతు వ్యతిరేకంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం కనపడుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ మంత్రులు కనపడుతూ ఉన్నారు. ఫైనల్గా ఈ సినిమాను చూసి ప్రభుత్వాలు ఎలాంటి మెసేజ్ తీసుకోవాలంటారు ఈ సినిమా ద్వారా? ప్రభుత్వము చూడాలి. ఇప్పుడు సినిమాల్లో కష్టాలు అనేది చూసి 2 గంటలు 3 గంటలు సినిమా చూసేసి వదిలిపెట్టడం అనేది కాకుండా రైతు సమస్యల గురించి అంత అవగాహన ఉంది. తెలుసు చంద్రబాబు నాయుడికి అంత తెలుసు. ఈ జిల్లా మంత్రులకు తెలియకపోయి ఉండొచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళందరికీ తెలుసు. దీన్ని మేము కోరుతా ఉండే పొలాలకు నీళ్లు తీసుకెళ్ళమని మేము కోరుతా ఉండే విధానాన్ని వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. మేము ఎందుకు ఇవాళ పొలాలకు అంటా ఉన్నారు, మేము ఎందుకు కుప్పంకు తీసుకుపోకూడదని మా జిల్లా మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ ఉన్నారు. మీ అహాన్ని వీడండి. ఈ రైతుల సమస్యలు మీరు గమనించండి. మీ కడుపు నిండితే జిల్లా కడుపు నిండినట్లు కాదు. మీ అహాన్ని వీడి ఈ జిల్లాలోని దాదాపుగా కనీసం 10 లక్షల ఎకరాలకు డిస్ట్రిబ్యూటర్ల ద్వారా నీళ్లు తీసుకురండి. నీళ్లు తీసుకొచ్చే దాంట్లో మీరు పోరాడండి ప్రభుత్వంగా. కర్ణాటక నుంచి 15 టీఎంసీలు మనకు తక్కువ వస్తూ ఉన్నాయి తుంగభద్ర ప్రాజెక్టు నుంచి. దానికోసం పోరాడండి. కేంద్రంలో సంప్రదించండి. మీ వెంకయ్య నాయుడు ఉన్నారు, కేంద్రం ఉన్నారు. గోదావరి నుండి ఎక్కువ నీళ్లు తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేయమని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం. ఈ విధంగా మొత్తం పైన ఈ సినిమాను వీక్షించేందుకు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వైసీపీ నాయకుడు తమ ప్రాంత రాప్తాడు నియోజకవర్గ ప్రజలతోనూ అదేవిధంగానే యువత, ఎందుకంటే ప్రధానంగా వెనుకబడినటువంటి ప్రాంతము, దాదాపుగా ఆ మండలంలోని చాలా ప్రాంతాలన్నీ గ్రామీణ ప్రాంతాలే. కాబట్టి ఈ సినిమాలో ఏ విధంగా అయితే చిరంజీవి ఈ రైతుల పక్షాన నిలిచి రైతుల యొక్క సమస్యలను కళ్ళ కట్టినట్టు వివరించాడో, ఎందుకంటే ప్రధానంగా ఈ సినిమాలో నీరూరు అనేటువంటి గ్రామంలో ఒక రైతులు నీటి కోసం పడేటువంటి తిప్పలు ఏ విధంగానే అలాంటి తిప్పలను మేము కూడా రాప్తాడు నియోజకవర్గంలో ఎదుర్కొంటున్నాం. కాబట్టి భవిష్యత్తులో రైతు సమస్యల కోసం, నీటి కోసం పోరాడేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయాలనేటువంటిది ఈ సినిమా ద్వారా వీక్షించి యువత కూడా ఉత్సాహంగా రైతు పోరాటాల కోసం, నీటి కోసం పోరాడాలనేటువంటి తలంపుతోనే రైతులను అదేవిధంగానే యువతను కూడా ఈ సినిమా చూసేందుకు ఇక్కడికి తీసుకొచ్చినట్టు వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల ఇలాంటి పరిస్థితుల నుంచి ప్రభుత్వాలు కూడా ఒక లెసన్ నేర్చుకుని రైతుల సంక్షేమం కోసం పాటుపడాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. విజువల్ జర్నలిస్ట్ బాబ్జాన్తో రసూల్, 99% టీవీ, అనంతపూర్. For more updates, please subscribe 99 TV Telugu.